ఈ నడుమ పవన్ కళ్యాణ్ సారు హిందూ ధర్మం కోసం బగ్గనే పనిచేస్తున్నాడు. తిరుమల లడ్డూలు కల్తీ అయినాయి అన్న ముచ్చట్ల మస్తుగరమైన పవన్ సారు ఇప్పుడు మల్లోపారి దేవాలయాల బాట పట్టిండు. మరి పవన్ కళ్యాణ్ ఏ దేవుళ్ళను దర్శించుకున్నాడు, ఏం కథ పురాగ సూదం పాండ్రి. ప్రజాసేవల మస్తు బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దక్షిణ భారతదేశ ఆలయాల యాత్ర షాల్ చేసిండు. ఇవాళ కేరళ రాష్ట్రం చొట్టానిక్కరలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమాలను దర్శించుకున్నాడు. అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు మర్యాదతో స్వాగతం పలికిండ్రు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసిండు. కొడుకు అఖీరానందను టీటీడీ పాలక మండలి బోర్డు సభ్యుడు ఆనంద్ సాయిని ఎంబడి పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేస్తున్నాడు. ఇక దక్షిణాది రాష్ట్రాలున్న ఆలయాలను దర్శనం చేసుకోవడం అనేది నా వ్యక్తిగత విషయం, దీనికి రాజకీయాలతో ఏం సంబంధం లేదని చెప్పిండు. 4.5 సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కులు వాయిదా పడుతున్నాయట. ఇక ఇప్పుడు కూడా ఆరోగ్యం మంచిగా లేకున్నా దర్శనం చేసుకుంటున్నానని చెప్పిండు. కేరళ రాష్ట్రంతో నట్టుగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆలయాలను కూడా దర్శనం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఒకప్పుడు చేగువేరా పేరు మీద విప్లవ భావాలను గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం కాపాడాలని బాగానే పోరాటం చేస్తున్నాడు. మొన్న చిలుకూరు బాలాజీ అయ్యేవారు రంగరాజన్ మీద దాడి జరిగితే కూడా ఖండించిండు. ఇక ఆలయాలన్నింటిని పరిరక్షించాలి, భక్తులకు మంచి సౌకర్యాలను కల్పించాలని చెప్తున్న పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం రేపు ఇంకేం చేస్తాడో చూడాలి మరి.